హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేస్తుందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తను బయటకు తీసుకొచ్చింది కూడా రష్యాకి చెందినటువంటి స్పుత్నిక్ అనే ఒక సంస్థ. మరి ఇందులో ఎంతవరకు అవాస్తవం ఉంది అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో అంశం ఏంటి అనంటే, ఈ ప్రభుత్వాన్ని కూల్చేయడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు డ్రాగన్ కంట్రీ తన వైపు తిప్పుకోబోతుందంటూ ఒక వార్త కూడా వినిపిస్తుంది. మరి ఇంతకీ ఆ నేతలు ఎవరు, అసలు నిజంగా ఇదంతా జరగబోతుందా అనే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం కూలగొట్టబోతుంది అని ఒక అంశం అయితే వినిపిస్తుంది. రష్యాకి సంబంధించినటువంటి స్పుత్నిక్ అనే ఒక సంస్థ దీన్ని వెల్లడించింది. సో దీని వెనకాల డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేస్తుందనే వార్త కూడా వినిపిస్తుంది. అండ్ ముఖ్యంగా దీని వెనకాల తెలుగు నేతల్ని తన వైపు తిప్పుకోబోతుందనే ఒక అంశం కూడా వినిపిస్తుంది. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇంతకు ఆ తెలుగు నేతలు ఎవరు? ఇప్పుడు ప్రపంచీకరణ అనేది అలాగే సరళీకరణ అనేది మనం చూసాం, గ్లోబలైజేషన్ ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి ప్రపంచంలో ఆధిపత్యాన్ని కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నటువంటి కంట్రీలు ఇప్పుడు రెండు, ఒకటి అమెరికా, రెండు చైనా. ఎలాగో రష్యాది ఎలాగో ఆ దేశానికి ఉన్నటువంటి ఆధిపత్యం ఆ దేశానికి ఉంది. ఈ రెండు దేశాలు ప్రపంచంలో ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నటువంటి శక్తిగా కనిపిస్తుంది భారతదేశం ఆసియా కంట్రీస్లో, ప్రత్యేకించి చైనా పక్కన ఉన్నటువంటి భారతదేశం. కాబట్టి జనరల్గా పక్క దేశం ఎదుగుతున్నప్పుడు ఒక రకమైనటువంటి ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ ఉండడం అనేది సహజం. ఇప్పుడు చైనా భారతదేశం మీద ఎప్పటికప్పుడు పైచేయిగా నిలవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఢిల్లీ గొడవలు పెట్టుకుంటున్నటువంటి సందర్భాలు అనేకం చూసాం మనం. సో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి బంగ్లాదేశ్ సంఘటనలు ఇవన్నీ కనుక చూస్తే అమెరికా, పాకిస్తాన్, చైనా ఈ మూడు దేశాలు కుట్రబన్ని అక్కడ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి అల్లర్లు సృష్టించాయి. అక్కడ ఉండేటువంటి ప్రధానిగా ఉన్నటువంటి హసీనా భయపడిపోయి భారతదేశానికి వచ్చి ఆశ్రయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ. ఇది ఆ మూడు దేశాల కుట్ర అనేది. ఎందుకు ఇలా చేస్తున్నాయి అని అంటే కేవలం ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్నటువంటి ఈ వ్యూహాలు అని చెప్పి అంటుంటారు. ప్లస్ ఒక ఐలాండ్ కోసం బంగ్లాదేశ్ని అడిగితే అది నో చెప్పారు. అందుకని ఆ ఐలాండ్ని ఓన్ చేసుకొని ఆ ఐలాండ్ దగ్గర సైనిక స్థావరం పెట్టుకొని ఆసియా దేశాల మీద ఆధిపత్యం కొనసాగించాలి అనేది అమెరికా యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ బంగ్లాదేశ్ గొడవలు ఇవన్నీ జరిగాయని చెప్పి అంటున్నారు. సరే, చైనా కూడా పాకిస్తాన్కి బాగా అండగా ఉంది. సో పాకిస్తాన్ అడ్డు పెట్టుకొని కూడా ఈ అల్లర్లు సృష్టించారు. అక్కడ ఇస్లామిక్ అతివాదులు అక్కడ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అల్లర్లు, గొడవలు, దాని కారణంగానే బంగ్లాదేశ్ పరిస్థితి ఆ విధంగా వచ్చింది అనేది ఒకటి అనిపిస్తుంది. సరే, ఇప్పుడు హసీనాని రక్షిస్తుంది ఎవరు? భారతదేశం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, మూడోసారి బలమైనటువంటి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆర్థికంగా ప్రపంచంలోనే ఒక పెద్ద శక్తిగా ఎదగబోతుంది భారతదేశం అనే దానికి బాగా అందరూ చర్చించుకుంటున్నారు. సో దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది భారతదేశంలో ఉండకూడదు, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేది ఎన్నికల ముందే చైనా ప్రయత్నం చేసింది. అందుకే ఎన్నికల ముందు గమనిస్తే కనుక రిజర్వేషన్ల అంశం, అంటే రిజర్వేషన్ల మొత్తాన్ని రద్దు చేస్తాడు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గుర్తుంటే కనుక 2024 లోక్సభ ఎన్నికల ముందు ఆ విషయంలో నీకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ రిజర్వేషన్ రద్దు అనేది ఆ పోస్టులు వచ్చింది కూడా ఇక్కడి నుంచి, తెలంగాణ నుంచి వచ్చింది. దాని మీద రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టి ఢిల్లీ పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. సో అసలు రిజర్వేషన్ రద్దు అనేది ప్రస్తావన లేదు. అసలు అది ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడెప్పుడో నరేంద్ర మోడీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని తను నరేంద్ర మోడీ చెప్పినట్టు ఒక వీడియో రిలీజ్ అయింది హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని. అది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి ప్రచారంగా గుర్తించి ఆ రోజు రేవంత్ రెడ్డికి కూడా సమన్లు నోటీసులు ఇచ్చారు. సో ఆ తర్వాత ఏం జరిగింది? రైతులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాని వెనుక కూడా చైనా ఉంది అనేటువంటి ఒక అనుమానం బాగా వ్యక్తమైంది అప్పట్లో. సో లోక్సభ అంటే పార్లమెంట్ వేదికగా కానీ పార్లమెంట్ బయట కానీ జరిగినటువంటి అనేక అంశాలు, ఉద్యమాలు ఇవన్నీ కూడా
ఖచ్చితంగా నరేంద్ర మోడీని అధికారంలో దించేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగాయి అనేది. అందుకే మ్యాక్సిమం ట్రై చేసింది కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి చైనా అనేది అప్పట్లో బీజేపీ వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ అక్కడ చైనా అప్పట్లోనే ఒక ప్లాన్ చేసిందని చెప్పి రష్యా పత్రిక స్పుత్నిక్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. రష్యాలో ప్రముఖ పత్రిక అది. దాంట్లో నుంచి ఏదైనా న్యూస్ వస్తే అది నమ్ముతారు, నమ్మదగినటువంటి సంస్థ అది. స్పుత్నిక్ సంస్థ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే చైనా నరేంద్ర మోడీని గద్దె దింపడానికి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏకి దూరం చేయాలని చెప్పి అనుకుందంట. చంద్రబాబు నాయుడిని ఎన్నికల ముందే ఎన్డీఏలో కలవకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడిని అలాగే నితీష్ని ఇద్దరిని కూడా దూరంగా పెట్టాలి ఎన్డీఏకి అనే ప్రయత్నం చేసి విఫలమైంది అని చెప్పి ఆ స్పుత్నిక్ సంస్థ వ్యక్తం చేసినటువంటి ఆ అంశం ఎన్నికల ముందే. సో ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు నితీష్ కనుక భాగస్వామ్యం కాకపోతే ఎన్డీఏ గెలిచిండేది కాదు అనేది. ఓకే. సో చైనా అప్పుడే గమనించింది. ఆ విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ తెలుసుకొని కేంద్ర హోంశాఖ తెలుసుకొని ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు తోటి అలాగే నితీష్ కుమార్ తోటి ఎన్డీఏ తోటి పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు బలవంతంగా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకునేలాగా చేశారు అనేది స్పుత్నిక్ సంస్థ వెల్లడించిన అంశం. తాజాగా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు అరెస్టు ఇవన్నీ కనుక చూస్తే కనుక నిరాధారమైన ఆరోపణలతో జరిగినటువంటి అరెస్టే కదా అది. మామూలుగా అరెస్ట్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి కాడు, ఇండివిజువల్గా వెళ్ళి ఉండేవాడు. జనసేన, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు కలిసి వెళ్ళి ఉండేవాళ్ళు ఎలక్షన్కి. ఓకే. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి చెప్పాడు. లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు, రాజమండ్రి జైలుకి వెళ్ళారు, ఇదంతా ఢిల్లీ బీజేపీ పెద్దలకు తెలుసు అని అన్నాడు. అంటే తనదేం లేదని చెప్పేట ప్రయత్నం చేశాడు. అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో అనివార్యంగా చంద్రబాబు నాయుడిని ఎన్డీఏలోకి రప్పించేలాగా ప్రయత్నం చేశారు అనివార్యంగా. సో ఈ అరెస్ట్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారు అయితే? ఉంది, సంబంధం లేకున్నట్టుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేయదు కదా. ఆ రోజున నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఒకటే కదా. ఓకే. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదని మనం ఎట్లా చెప్తాం? జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది, కాదు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఓకే. ఢిల్లీ బీజేపీ పెద్దలు అని అన్నాడు ఆ రోజున. చంద్రబాబు నాయుడు ఈ పొత్తుకి అంగీకరించి ఉండేవాడు కదా కేసు లేకపోయినట్టయితే. ఇప్పుడు స్పుత్నిక్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే కనుక ఎన్డీఏలో భాగస్వామిగా అధికారంలోకి నరేంద్ర మోడీ వచ్చే అవకాశం లేదు అనేది అప్పుడే తెలుసుకున్నారు. సో చైనా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని దూరంగా పెట్టాలనుకుంది. కానీ పెట్టుకునే దానికి కారణం ఏంటంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మొత్తం పొత్తు పెట్టుకొని గెలవడం జరిగింది. సో దీంతో చైనా ఏదైతే అనుకుందో అది నెరవేరలేదు. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బీజేపీ అధికారంలో రాకూడదని చెప్పి చైనా అనుకుంది. కానీ దానికి భిన్నంగా రిజల్ట్ వచ్చి మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్, హర్యానా నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. వీటిల్లో కనుక భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం కనుక సీట్లు తగ్గితే దీన్ని బేస్ చేసుకొని అతన్ని దించేయటానికి చైనా పరోక్షంగా అక్కడి నుంచి పావులు కదుపుతుంది అనేది స్పుత్నిక్ సంస్థ చెప్పినటువంటి అంశం. రష్యాకు సంబంధించినటువంటి స్పుత్నిక్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా సరే పడగొట్టాలి, భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్. దానికి దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి కూడా ప్లాన్ చేస్తుంది చైనా అనేటువంటిది చెప్తుంది. దేశంలో ఏదో రకంగా అల్లకల్లోలాలు సృష్టించి చేయాలి. ఇప్పుడు మన మణిపూర్ సంఘటనలు ఉండి, మణిపూర్ సంఘటన మామూలు విషయం కాదు కదా. తర్వాత రైతుల ఉద్యమం మామూలు ఉద్యమం కాదు కదా, కొన్ని సంవత్సరం పాటు చేశారు అది. తర్వాత రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తాలి. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వర్గీకరణ అంశాన్ని ఒక పెద్ద ఎత్తున దాన్ని మత కల్లోల మాదిరిగా ఆ తరహాలో తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం కూడా చైనా చేస్తుంది అనేది రష్యా స్పుత్నిక్ సంస్థ చెప్పినటువంటి సారాంశం. ఏ విధంగానైనా సరే ఎన్డీఏల నుంచి చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకురావాలి,
నితీష్ కుమార్ని బయటికి తీసుకురావాలి, వీళ్ళిద్దరిని బయటికి తీసుకురావాలి. ముందు చంద్రబాబు నాయుడు తీసుకురావాలి, కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు బయటికి తీసుకురావాలి అనేది చైనా యొక్క పెద్ద టార్గెట్ అని చెప్పి ఆ సంస్థ చెప్తోంది. దీని అంతటికి కారణం ఏంటి? ఇప్పుడు అమెరికా, ఇప్పుడు చూస్తే ఇరాక్ అమెరికా చేతిలో ఉంది, ఉక్రెయిన్ అమెరికా చేతిలో ఉంది, పాకిస్తాన్ అమెరికా చేతిలో ఉంది, శ్రీలంక అమెరికా చేతిలో ఉంది, బంగ్లాదేశ్ అమెరికా. అంటే వాళ్ళ ఆధీనంలో వాళ్ళకి తగినటువంటి వాళ్ళు ప్రధానమంత్రులుగానో అధ్యక్షులుగానో ఉండాలి అని అమెరికా కోరుకుంటుంది. ఆ దిశగా వెళ్తుంది, యుద్ధాలు చేపిస్తుంది. ఇజ్రాయెల్ అక్కడ జరుగుతుందో యుద్ధం. సో ఇవన్నీ కూడా అమెరికా ఆధిపత్యం కోసం చేస్తుంది. అలాగే చైనా కూడా తన ఆధిపత్యం కోసం ఈ ఆసియా దేశాల్లో తన ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించేయాలి, చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి పక్కకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని ఇప్పుడు బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో దేశంలో అల్లకొల్లను సృష్టించాలి అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. బంగ్లాదేశ్ తరహా అల్లకొల్లాలు సృష్టించాలనే ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు ఆ సంస్థ రష్యా స్పుత్నిక్ అనేటువంటి సంస్థ బయటపెట్టినటువంటి అంశం. బహుశా అందుకేనేమో చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో ప్రధానమంత్రి కానీ కేంద్ర హోంశాఖ ఇవాళ సాయంత్రం 6 గంటలకి అమిత్ షాతో కలుస్తున్నారు. బహుశా వీటన్నిటి గురించి కూడా చర్చిస్తారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారంటే కేవలం అదేదో అమరావతి, పోలవరం వీటి గురించే కాదు, ఖచ్చితంగా ప్రభుత్వంలో రాబోయేటువంటి పరిణామాలు ఇవన్నిటి గురించి కూడా చర్చిస్తారు. పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇవన్నీ కూడా చర్చిస్తారు. అసలు ముందు చైనా, బంగ్లాదేశ్లో ఇప్పుడు అక్కడేమో బంగ్లాదేశ్ పరిస్థితి ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఆ ఎఫెక్ట్ భారతదేశానికి వస్తే ఏం చేయాలి, వీటన్నిటి మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడిని ఏదో ఒక రకంగా ఎన్డీఏ నుంచి బయటికి పంపిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుంది అనేది డ్రాగన్ యొక్క వ్యూహం. ఆ డ్రాగన్ వ్యూహంలో కనుక చిక్కితే కొలాప్స్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. పైగా ఆల్రెడీ నరేంద్ర మోడీ మీద ఆర్ఎస్ఎస్ కూడా కొంచెం అసంతృప్తిగా, అసహనంగా ఉందని చెప్పి తెలుస్తుంది. మొత్తం మీద దినదినగండం నూరేళ్ల ఆయుష్ మాదిరిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తుంది. మధ్యంతర ఎన్నికలు తప్పు అనేటువంటి ఇంకో ప్రచారం కూడా మొదలైంది ఈ మధ్యకాలంలో. సో కాబట్టి చైనా యొక్క వ్యూహం ఎలా ఉంది అనేది కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు వీళ్ళని తొందరగా ఎన్డీఏ నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది స్పుత్నిక్ సంస్థ చెప్తుంది, మనం చెప్తుంది కాదు. రష్యాకు సంబంధించిన స్పుత్నిక్ సంస్థ చెప్తుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే లీక్ చేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.